మొన్న పన్నీర్ చేశాను కదండి. దాంతో ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గా క్విక్గా అయ్యేటట్టు చూడండి. టమాటోస్, కాజు ఈ పీసెస్ కట్ చేసుకున్నా. ఇప్పుడు కాజులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఇలా కాజు పట్టుకుంటే చాలా ఈజీగా గ్రైండ్ అవుతుందండి. తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాం. పన్నీర్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. ప్యాన్ పెట్టేసా. ఇప్పుడు బటర్ వేస్తున్నాను. బటర్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇది మాడకుండా ఉంటుంది. ఇది వేడైపోయిందండి. ఇంతకంటే ఎక్కువ వేడైతే మాడుతుంది. ఇప్పుడు ఈ మసాలా వేసి అంత వేగిపోయింది. కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసి తీసుకొని ఇంట్లో సరిపడంత కారం వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంది వేసేసుకుంది. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇది ఉడకాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాము. ఇస్తున్నాను. ఇందులో కలరు అదేమీ అవసరం లేదండి. నేను ఓన్లీ టమాటో, కాజు రెండు మిక్స్ చేసి పట్టాను కదా, అదే వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం క్రీమ్ వేసుకుందాము. క్రీమ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చేసుకుందాం పన్నీర్ ముక్కలు. చూడండి బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పన్నీరు జీరా రైస్ అండి. టేస్ట్ చేస్తున్నా నేను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి పన్నీరు. ఇట్లా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవడం చాలా మనం తింటుంటే అసలు తెలుస్తుందండి ఎంత సాఫ్ట్గా ఉందంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేయడం అయితే. ఓకేనా అండి?